ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ శుభములు. మరి మనము ఈ శ్రమకాల ధ్యానంలో 27, 28వ దినానికి చేరి ఉన్నాము. నిన్న దినము శుక్రవారం కనుక నిన్నటి దినముది ఈ దినము మనము ధ్యానం చేయనున్నాము. అదేంటంటే నిన్నటి దినం అంశము దైవేచ్ఛ, మరి ఈ దినము అంశము మనస్తాపము. ఈ రెండు సువార్తల నుంచి మనకి పొందుపరచబడినవి. మరి మీరందరూ ఇంతసేపు మరి నా కొరకు వెయిట్ చేసినందుకు మీకెంతో నేను కృతజ్ఞుడిని. 27, 28 దినాలకి సంబంధించిన వాక్యాన్ని మనం ఈ దినం ధ్యానించున్నాము. దానికి ముందు మనము సిలువ బలముకు సంబంధించిన పాట చెట్టి భానుమూర్తి గారు రాసిందే విందాం. సిలువే నాసెరా నాయనుగా నీ సిలువే నాసెరా నాయనుగా సిలువయందే ముక్తి బలము చూచితిరా నీ సిలువే నాసెరా నాయనుగా సిలువను వ్రాలి యేసు పలికిన పలుకులందు సిలువను వ్రాలి యేసు పలికిన పలుకులందు విలువలేని ప్రేమామృతము గ్రోలుతిరాని సిలువే నాసెరా నాయనురా పలువిధ పదమూలరసి ఫలితమేమి గానాలేక పలువిధ పదమూలరసి ఫలితమేమి కానాలేక సిలువ ఎదుటను నిలచినాడను రాని సిలువే నాసెరా నాయనురా శరణు యేసు శరణు 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 నా ప్రభువా శరణు యేసు శరణు 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 నా ప్రభువా దురిత దూరుడ నీ దరి చేరితి రాని సిలువే నాసెరా నాయనురా నీ సిలువే నాసెరా నాయనురా సిలువయందే ముక్తి బలము చూచితి రాని సిలువే నాసెరా
ఇది నా వాక్య భాగంలో మరి మొట్టమొదటిగా యోహాను సువార్త 19వ అధ్యాయము మొదటి 4 వచనంలో దీనికి టైటిల్ ఏమని ఇక్కడ వ్రాయబడి ఉందంటే, యూదుల రాజా నీకు శుభము. అప్పుడు పిలాతు యేసును పట్టుకొని ఆయనను కొరడాలతో కొట్టించెను. సైనికులు ముండ్లతో కిరీటం అల్లి ఆయన తల మీద పెట్టి ఊదా రంగు వస్త్రం ఆయనకు తొడిగించి ఆయన యొద్దకు వచ్చి, యూదుల రాజా శుభమని చెప్పి ఆయనను అరచేతులతో కొట్టిరి. పిలాతు మరలా లోపలికి వచ్చి, ఇదిగో ఈయన యందు ఏ దోషమునో నాకు కనపడలేదని మీకు తెలియనట్లు ఈయనను మీ యొద్దకు వెలుపలికి తీసుకొని వచ్చుచున్నానని వారితో చెప్పాను. అంటే గత కొద్ది దినాలుగా మనం మరి చూచిన ఆ యొక్క వీడియో క్లిప్స్ అన్నిటిలో ఒక ఒక వీడియో క్లిప్లో పిలాతు యేసుని మరి క్లోజ్గా, అంటే సభ ముందు కాకుండా ఆయనతో మాట్లాడి, నీ ప్రాబ్లం నేను సాల్వ్ చేస్తాను, నాతో ఏకీభవిస్తే అని ఆయనతో కొద్దిగా పర్సనల్గా మాట్లాడినట్టుగా మనం చూడవచ్చు. ఆ మాట్లాడిన తర్వాత మరి ఆయనలో ఏ దోషం లేదనేసి వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేయటానికి, వచ్చిన ఆ మనుషులందరికీ ఎక్స్ప్రెస్ చేయటానికి ఆయనను మరి వెలుపలికి తీసుకుని వచ్చుచున్నానని వారితో అనెను. ఇక్కడ విషయం ఏంటంటే, పెద్ద పెద్ద ఆఫీసుల్లో మేనేజర్స్‌కి మరి ఎవరన్నా వచ్చినప్పుడు డిస్కస్ చేయటానికి ఒక పెద్ద కాన్ఫరెన్స్ హాల్ లాంటిది ఉంటది. ఎక్కువ మంది నలుగురు, ఐదుగురితో డిస్కస్ చేయాలన్నప్పుడు ఆ మేనేజర్ ఆ కాన్ఫరెన్స్ రూమ్‌లోకి వెళ్ళి అక్కడ వారందరితోటి డిస్కస్ చేస్తుంటారు. దాన్ని కాన్ఫరెన్స్ హాల్ అంటాము, లేదా కాన్ఫరెన్స్ రూమ్ అంటాము. ఇక్కడ మరి యేసుప్రభు కాలంలో పిలాతు దగ్గరికి ఎక్కువ మంది వచ్చినప్పుడు వారందరితో డీల్ చేయటానికి ఒక మరి మన ఇంటికి ఎవరైనా వస్తే లివింగ్ రూమ్‌లో కూర్చోబెట్టి మనం మాట్లాడతాం, ఎక్కువ కుర్చీలు వేసి. ఇక్కడ పిలాతు దగ్గరికి వచ్చినప్పుడు ఇలాంటి విషయాలన్నీ పరిశీలించడానికి నిన్నటి దినాన్ని మీరు చూశారు. అక్కడ మామ, అల్లుళ్ళు, అన్న, కయప వారిరువురు పిలాతుకు ఎదురుగా కూర్చుని మరి యేసును గూర్చి వారు చేసిన వాదాలు అవన్నీ మనం చూసాం. మిగిలిన జనం అంతా వెనకాల ఉన్నారు. ఆ వెనకాల ఉన్న ఆ జనము ఆ ఏరియాని ఏమంటారంటే రోమా ప్రభుత్వ భాషలో ప్రిటోరియం అని చెప్తుంటారు. అనగా ఆ ఎదురుగుండా లైక్ ఫంక్షన్ హాల్ ఏమని చెప్తామో అలా ఎక్కువ మంది వచ్చినప్పుడు మరి కొరడా శిక్ష విధించటానికి ఉపయోగించే ఒక విశాలమైన ప్రదేశం. దాన్ని ఏమంటారంటే ప్రిటోరియం అని అంటారు. ఆహ్, అది నేను పిక్చర్ మరి మీకు చూపించాలని చాలా ప్రయత్నించాను. ఏందంటే రోమన్ గవర్నమెంట్‌కి సంబంధించి అవి ఎలా ఉంటాయో అనేసి. అయితే కొద్దిగా కష్టమైంది. వాట్సాప్ నుంచి ఇప్పుడు ట్రాన్స్‌ఫర్ చేయాలంటే టైం పడుతుంది కాబట్టి మరి నేను ఇప్పుడు అది చేయట్లేదు. మీకు ఆఖరిలో కావలిస్తే చూపిస్తాను. యూదుల కంటే విస్తారముగా మరి రోమన్ పద్ధతిలో ఆయనను కొరడాలతో కొట్టిరి. అందుకని మత్తయి సువార్త 27వ అధ్యాయము 26వ వచనంలో, అప్పుడతడు వారు కోరినట్టు బరబ్బను వారికి విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయ అప్పగించెను. ముందు కొరడాలతో కొట్టమని, కొరడా శిక్ష విధిస్తున్నానని చెప్పాడు. చెప్పి ఆహ్, కొరడాలతో కొట్టి మరి వారు అపహసించి, అవహేళన చేసి అంతకుముందు మనం ధ్యానించి ఉన్నాం. ఇవన్నీ చేసి తిరిగి తీసుకొని వచ్చిన తర్వాత మరి ఈ మనుషుడిని నేను క్షమించి విడిచిపెట్టగలను పస్కా పండుగ సందర్భంగా అంటే, నో, మాకు బరబ్బని విడుదల చేసి ఈయన్ని మరి సిలువ వేయాలి అనేసి మరి వారందరూ చాలా గొడవ చేశారు. సిలువ వేయడానికి ముందు ఒక వ్యక్తిని కొరడాలతో కొట్టడం అక్కడ రోమా ప్రభుత్వంలో ఉన్న ఆచారం. కానీ ఈ శిక్ష
యూదులను సంతృప్తి పరుస్తుందని, తద్వారా పిలాతు యేసును విడుదల చేయగలనని ఆశించాడు. నేను మొన్న చూపించిన వీడియో క్లిప్‌లో మరి పిలాతు ఈయనలో నాకే దోషం కనిపించట్లేదు. అయినను మీ తృప్తి కోసము ఈయనకు నేను కొరడా శిక్ష విధించుచున్నాను అని చెప్పినప్పుడు, వారు ఆయనను తీసుకొని వెళ్ళి ఒక పెద్ద హాల్ లాంటి ఏరియాలో, దాన్నే ప్రిటోరియం అంటారు. అక్కడ మరి ఆయనకు వస్త్రములు తీసివేసి, మరి వీపు మీద కొరడా దెబ్బలు చెళ్ళు చెళ్ళని కొట్టారు. ఆ తర్వాత ఆయనకు ఒక ఊదా రంగు వస్త్రం, రె ఎరుపు కలర్‌ది అనగా రెడ్ రెడ్ కలర్ వస్త్రం అనగా అది రాజరికానికి గుర్తుగా అది వేసి, ఆయనను మరి అపహసించి, ముళ్ళ కిరీటం పెట్టి ఆయనను నానా విధములుగా మరి బాధించి, తిరిగి ఆయన దగ్గరికి తీసుకొని వచ్చారు. దీంతో వారు సద్దుమణుగుతారు. వారి యొక్క కోపం చల్లారుతదనుకుంటే, నో, ఇతన్ని సిలువ వేస్తేనే గాని మేము ఊరుకోము అన్నాడు. పిలాతు అనుకున్నదేంటంటే, ఈ యూదుల్నిది సంతృప్తి పరుస్తుందని, తద్వారా పిలాతు యేసును విడుదల చేయగలడని అతను ఆశించాడు. ఎందుకనగా పస్కాకు ముందు ఒక వ్యక్తిని క్షమించి విడుదల చేయటం మరి రోమన్ ప్రభుత్వం ఆనాటి యూదా ప్రజల కోసం వారు ఆచరిస్తున్న ఆచారం. కాబట్టి సిలువ వేసే ముందు కొరడాలతో కొట్టడం కూడా ఆచారం. అయితే కొరడాలతో కొట్టిన తరువాత మరి యేసును విడుదల చేయవచ్చు అని పిలాతు ఆశించాడు. కానీ వారు మాకు ఈయన్ని సిలువ వేస్తేనే గాని మేము ఊరుకోము అన్నారు. అందుకని పిలాతు ప్రిటోరియం, నేను చెప్పాను కదా, పెద్ద ఖాళీ స్థలం నుండి బయట ఉన్న యూదులు ముందు మూడవసారి కనిపించెను. ఎందుకు కనిపించాడంటే, కొరడాలతో కొట్టబడి రక్తస్రావం అవుతున్న, కిరీటము ధరించిన మరియు రాజవస్త్రము ధరించిన క్రీస్తును వారి ముందుకు తీసుకొని వచ్చెను. నిన్నటి దినాన మనం చూచాం. అలాంటి బాధల తర్వాత వారు ఆయనను విడిచిపెట్టుటకు ఇష్టపడుదురని పిలాతు ఆశించాడు. కానీ వారు ఒప్పుకోలేదు. కానీ ఎప్పటిలాగే మతపరమైన హింసకులకు వారి బాధితులపై ప్రేమ మరియు దయలదు. ఈ మతోన్మాదులు లేదా మతపరమైన హింసకులు ఉన్నారు చూస్తారా? ఇతడు దైవద్రోహి, ఇతడు రాజద్రోహి అని మతపరమైన మరి అబాండాలు ఆయన మీద వేసి, వారికి అస్సలు ప్రేమ, దయ అనేది ఏముండదు. చాలా కరుడు కట్టిన మనస్సు కలిగిన వారు యూదులు. వెరీ స్టిఫ్. ఒకటి అనుకుంటే అది చేసి తీరుతారు. మనం చూస్తున్నాం కదా, ఇక్కడ జరిగే యుద్ధాల్లో ఒక్క యూదుని కోసం మరి ఎంతమందినైనా రిలీజ్ చేసి ఆ యూదుని వారు వెనక్కి తెచ్చుకుంటారు. అటువంటి మరి దృఢ నిశ్చయాలు కలిగినటువంటి జనాంగం వీరు. వారికి ఎటువంటి ప్రేమ గాని, దయ గాని లేదు. పిలాతు క్రీస్తు యొక్క నిర్దోషత్వమును మరో 2 సార్లు ప్రకటించెను. ఇతని యందు నాకు ఏ దోషము కనిపించట్లేదు. ఈ నీతిమంతుని యందు నాకు ఏ తప్పిదము కనిపించట్లేదని 2 సార్లు ప్రకటించాడు. మరి 3 సార్లేమో బయటకు వచ్చి ప్రిటోరియం వైపుకొచ్చి చూచాడు. అయితే మరి ఆయనను సిలువ వేయుటకు వారికి అప్పగించవలనని పిలాతు అంగీకరించు వరకు వారు సిలువ వేయమని కేకలు వేసిరి. కాబట్టి చివరికి వారి కేకలే గెలిచెను. వారు ఆ విధంగా కేకలు వేసి వేసి వారు అనుకున్నది సాధించారు. యేసుని సిలువ వేయటానికి చివరిగా పిలాతు అప్పగించాడు. ఇక్కడ చూడండి, పిలాతు మరలా వెలుపలికి వచ్చి, ఇదిగో ఈయన యందు ఏ దోషమును నాకు కనబడలేదని మీకు తెలియనట్లు ఈయనను మీ యొద్దకు వెలుపలికి తీసుకొని వచ్చుచున్నానని వారితో చెప్పెను. ప్రధాన యాజకులను, బంట్రోతులను ఆయనను చూచి సిలువ వేయుము, సిలువ వేయుము అని కేకలు వేయగా, పిలాతు ఆయన యందు ఏ దోషమునో నాకు కనబడలేదు గనుక మీరే ఆయనను తీసుకొని పోయి సిలువ వేయడని వారితో చెప్పెను. విల్ఫుల్‌గా మరి పిలాతు ఆయన్ని సిలువ వేయండి అనేసి ఎక్కడ యాక్సెప్ట్ చేసి చెప్పలేదు. ఇంకా తప్పనిసరి అని బై ఫోర్స్ వారు మరి కేకలు వేస్తున్నారని, ఇంకా గొడవ జరుగుతుందనేసి మీరే తీసుకొని వెళ్ళి
ఆయన్ని మరి సిలువ వేయడని చెప్పి ఆ జడ్జిమెంట్ అతని మాట, ఈ నీతిమంతునితో నాకు ఏ విధమైన రక్తంతో మాకేమి సంబంధం లేదని చేతులు కడుక్కున్న కూడా ఒక ఆచారము. ఆ విధంగా చేతులు కడుక్కొని ఆ జడ్జిమెంట్ చెప్పి అతడు నిష్క్రమించాడు. అది నిన్న మనం చూచాం. ఈ దినం మరి ఇది నిన్నటి వాక్య భాగము. ఈ దిన వాక్య భాగంలో లూకా సువార్త 23వ అధ్యాయము 27వ వచనం నుంచి 31వ వచనం వరకు కురేని సీమోను ఈ స్త్రీలు ఏడ్చిరి. కురేనీయుడైన సీమోను ఇతను మరి నేను మీకు ఈ చివరి కాలంలో అనగా యేసు ప్రభుని సిలువ వేసే సమయంలో 40 క్యారెక్టర్స్ 40 మంది యొక్క వివరాలు మీకు వాట్సాప్లో పంపించాను, మీరు చూసుకోండి. ఈ కురేనీయుడైన సీమోను వీరు మరి లివియా దేశం నుంచి పస్కా పండుగను ఆచరించడానికి తన కుమారులిద్దరితోటి యెరూషలేం వచ్చాడు. యెరూషలేం వచ్చినప్పుడు యేసు ప్రభుని సిలువ వేయటానికి వారు ఊరేగింపుగా తీసుకొని వెళ్తున్నప్పుడు అది చూచి అతడు కూడా ఏడ్చుచున్నాడు. అప్పుడు ఏ అబ్బాయి ఇట్రా అనేసి ఆ రాను వారు సీమోనుని పిలిచి కాసేపు ఈ సిలువ తీసుకో అన్నారు. ఎందుకంటే యేసు ప్రభు ఆ సిలువ మోస్తూ మోస్తూ తూలిపోతున్నప్పుడు ఈ సిలువ తీసుకో నువ్వు అనేసి సీమోన్ని పిలిచి కొద్ది సమయము సీమోను చేత సిలువ మోయించారు. ఆ యొక్క అదృష్టం సీమోనుకు మరి దొరికింది. గొప్ప జనసమూహమును ఆయనను గూర్చి రొమ్ము కొట్టుకొనుచు దుఃఖించుచున్న చాలా మంది స్త్రీలను ఆయనను వెంబడించిరి. యేసు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడ్వకుడి, మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడ్వుడి. ఇందులో చాలా లోతైన ఆత్మీయ సందేశం మనకి ఉంది. నా నిమిత్తము ఏడ్వకుడి, మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడ్వుడి. ఇదిగో గొడ్రాండను కనని గర్భములను పాలియని స్తనములను ధన్యములైనవని చెప్పు దినములు వచ్చుచున్నవి. అప్పుడు మా మీద పడుడని పర్వతములతోనూ మమ్ము కప్పుడని కొండలతోనూ జనులు చెప్పసాగుదురు. వారు పచ్చి మ్రానుకే ఈలాగు చేసిన ఎడల ఎండిన దానికి ఏమి చేయుదరో అని ఆయన చెప్పెననిసి ఈ లూకా వైద్యుడైన లూకా ఈ లూకా సువార్తలో మనకి ఈ విషయాలు రాశారు. పచ్చి మ్రానికే ఇలాగ చేస్తే ఇక ఎండిన దానికి ఏమి చేయుదురో అని చెప్పాను. ఇక్కడ మరి మోసపోకుండా పాపము చేయుటకు ఎంచుకున్న వారి కంటే మొదట పాపము చేసిన ఈ స్త్రీలు అంటే ఈ స్త్రీ ఆ ఏదేను తోటలో మొట్టమొదటిగా పాపం చేసింది స్త్రీ. ఇప్పుడు అలాంటి మీరందరు నా మీదకి గొడవకు వస్తారేమో. ఎందుకంటే లూసిఫర్ సాతాను అవ్వ దగ్గరికి వెళ్ళి అవ్వని టెంప్ట్ చేసింది. సో మొట్టమొదటిగా మరి మోసపోయింది, పాపం చేసింది ఎవరంటే స్త్రీ. మరి ఏ స్త్రీ వలన పాపము సంభవించిందో లేదా మోసపోయిందో అదే స్త్రీ గర్భమున అనగా మరలా చాలా యుగముల తర్వాత మరి స్త్రీ గర్భమున ఆయన కుమారుడుగా జన్మించి రక్షకుడిగా ఈ లోకానికి వచ్చి మరణం మీద విజయము సాధించాడు. ఇప్పుడు రక్షకుని పట్ల ఎక్కువ నమ్మకంగా ఉండిరి. వన్స్ అపాన్ ఎ టైమ్ మిస్టేక్ హ్యాపెండ్ బై ఉమెన్. అయితే ఇప్పుడు ఇక్కడ చూడండి, తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనంలో, మరియు ఆదాము మోసపరచబడలేదు, కానీ స్త్రీ మోసపరచబడి అపరాధములో పడెను, వారి ఛాతి కొట్టుకొని విలపించిరి. యేసు ప్రభు సిలువ మోస్తుంటే వారి గుండెలు బాదుకుంటూ ఏడుస్తున్నారు. ఎందుకంటే మరి స్త్రీ మోసపరచబడి అపరాధంలో పడెను.
మరి ఆదాము పడలేదా అంటారు. ఆదాము కూడా స్త్రీ ద్వారా మళ్ళీ పడ్డాడు. దేవుడు వచ్చి, ఏంటి ఆదాము ఇలా చేసావు అది ఇది అంటే, నాకేం తెలీదు, ఇదిగో నాకు తోడుగా ఉండటానికి నువ్వు ఇచ్చిన ఈ స్త్రీ ఇస్తే నేను తినేశాను, ఏమీ తెలియనట్టుగా, ఐ డోంట్ నో ఎనీథింగ్ అన్నట్టుగా చెప్పాడు. స్త్రీని అడిగితే స్త్రీ ఏమంది, సాతాను నన్ను మోసపుచ్చినది అన్న. ఆదాము నన్ను మోసపుచ్చింది అనలేదు. ఈ స్త్రీ నాతో కూడా ఉంటాను, నువ్వు ఇచ్చిన స్త్రీ ఇస్తే నేను తిన్నాను అన్నాడు. అయితే స్త్రీ సాతాను ద్వారా మోసపరచబడి అపరాధంలో పడెను అని ఇక్కడ వాక్యం ఉంది. కాబట్టి ప్రాబ్లం ఎక్కడి నుంచి వచ్చిందో ఆ ప్రాబ్లం కూడా అక్కడి నుంచి ఎండ్ అయ్యేటట్టు, మరి కాలం సమీపమైనప్పుడు, దినములు గడిచినప్పుడు స్త్రీ గర్భమున ఆయన ఈ లోకంలోనికి వచ్చినని మనం ఇప్పుడు వాక్యం చదవబోతున్నాం. ఈ లూకా సువార్తలో మరి క్రొత్త నిబంధన యొక్క 51వ ప్రవచనం. బైబిల్‌లో చాలా ప్రవచనాలు ఉన్నాయి. మరి మనకి మండల కాలానికి సంబంధించిన ప్రవచనాలు 33 ప్రవచనాలు నేను ఈ వారంలో మీకు వాటి నెరవేర్పు, అవి ఎప్పుడు ఎవరు మరి ప్రవచించారు, ఆ ప్రవచనం ఏంటి, అవన్నీ మీకు వివరాలు ఇస్తాను. వాట్సాప్‌లో పంపిస్తాను. తయారు చేస్తున్నాను. ఏంటంటే సమయం చాలా సంకుచితంగా ఉంది ఇవన్నీ చేయటానికి. ఆహ్, ఈ క్రొత్త నిబంధనలో అనేకమైన ప్రవచనాలు నెరవేరినయి. అందులో 51వ ప్రవచనం, ఈ క్రొత్త నిబంధనలో ఉన్న 51వ ప్రవచనము, అది క్రీస్తు శకము 70వ సంవత్సరంలో యెరూషలేము నాశనము చేయబడినప్పుడు నెరవేరింది. నేను పదే పదే మీకు గత వారంలో తెలియజేశాను. ఇశ్రాయేలు దేశం ఏ విధంగా ఆవిర్భవించింది, మరి ఎందుకు వారు భారతీయుల ఎడల చాలా స్నేహభావం కలిగి ఉంటారు, వారు ఎందుకు తిరిగి వస్తున్నారు, అంజూరపు చెట్టు చిగుర్చటానికి వాళ్ళు వెనక్కి రావటానికి ఉన్న రిలేషన్ ఏంటి, ఇవన్నీ కూడా మనము ధ్యానించి ఉన్నాము. మరి యేసుప్రభు యెరూషలేము జయోత్సాహంతో ప్రవేశిస్తూ యెరూషలేము వైపు చూచి ఆయన ఏడ్చాడు. యెరూషలేమా, యెరూషలేమా, ఎంతమందిని నువ్వు ప్రవక్తల్ని నీ పొట్టన పెట్టుకుంటావు అనేసి ఆయన ఏడుస్తూ, ఆయన ఎందుకు ఏడ్చాడంటే, ఆ- ఆ తదుపరి మరి ఇందాక సిలువ వేయండి, సిలువ వేయండి అని కేకలు వేసిన వారు, అక్కడ పిలాతు ఈ నీతిమంతుని రక్తంతో నాకేమీ సంబంధం లేదని చేతులు కడుక్కుంటే ఆచార ప్రకారంగా వారేమన్నారంటే, ఆ నీతిమంతుని రక్తం వలన వచ్చే దోషము మా మీద, మా పిల్లల మీద ఉండును గాకని వారు శపించుకున్నారు. వారికి వారే అది కర్స్ వారి మీదకి పెట్టుకున్నారు. అందువలన అప్పటి నుంచి యూదులు ప్రపంచమంతా చెదిరిపోయారు. మరి రెండవ ప్రపంచ యుద్ధంలో వారు ఏ విధంగా డీల్ చేసి ఇస్రాయెల్ దేశాన్ని 48వ సంవత్సరంలో 1948వ సంవత్సరంలో ఏర్పరచుకున్నారు అని ఈ లింక్ వివరాలన్నీ నేను మీకు తెలియజేశాను. ఇక్కడ మరి యేసు ప్రభు 70వ సంవత్సరంలో జరగబోయే నాశనం గురించి ఆయన ఏడ్చాడు. అది ఆ ప్రవచనము ఇప్పుడు నెరవేరింది. ఎలా అంటే, ఆ తర్వాత మిగిలిన ప్రవచనాలు ఏంటంటే, లూకా సువార్త 23వ అధ్యాయం 43 వచనము, నా ప్రభువు నా తల్లి యొద్దకు వచ్చుట నాకు ఎలాగు ప్రాప్తించెను అని. ఈ స్త్రీలు మరి ఒకప్పుడు ఏదైనా తోటలో స్త్రీ మోసపుచ్చబడటం వల్ల ఇక్కడ స్త్రీలు యేసు ప్రభువుకి సన్నిహితంగా సిలువ వేసినప్పుడు వారు అక్కడే ఉన్నారు. అంతేకాకుండా మరి ఆయనకు సుగంధ ద్రవ్యాలు పూయాలనేసి ఆదివారం తెల్లవారుజామున వారు మరి ఆ సమాధి దగ్గరికి వెళ్ళారు. అదే నిరీక్షణతో మనం కూడా బరియల్ గ్రౌండ్స్ విజిట్ చేస్తుంటాము ఈస్టర్ దినాన. మొట్టమొదటిగా ఆయన కనిపించింది కూడా స్త్రీకే. కాబట్టి
ఇక్కడ సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసెను గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారును నన్ను ధన్యురాలని అందురు. ఆయన నామము పరిశుద్ధము అని. మరి తరువాత ఈ స్త్రీలు గురించి ఇది చెప్తున్నారన్నమాట. ఎందుకంటే మరియ దూత మరియకు కనిపించి ఈ వివరాలన్నీ చెప్తే, అక్కడేమో ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళినప్పుడు, నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఎలాగూ ప్రాప్తించెను అని చక్కటి మాటలు చెప్తుంది చూడండి. ఎలిజబెత్ నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకెలాగూ ప్రాప్తించినాను. అంత హై స్టాండర్డ్ ఇచ్చిందో మరి మరియమ్మకి చూడొచ్చు. అప్పుడు మరియమ్మ సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసెను గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారును నన్ను ధన్యురాలని అందురు. ఆయన నామము పరిశుద్ధము. ఇది అబ్రహాముతో దేవుడు చేసిన నిబంధనకి సాదృశ్యంగా అన్ని తరముల వారు. మరి ఆ అబ్రహాం యొక్క ఆశీర్వాదము ఇక్కడ మరియమ్మ కడుపు నుంచి మనకందరికీ వచ్చింది. నాటి గలిలయ నుండి వచ్చిన వారు కాదు, యెరూషలేమునకు చెందిన వారు. ఇక్కడ మరి యేసు ప్రభు గలిలయ ప్రాంతానికి సంబంధించిన వాడు. గలిలీయుడా నజరేయుడా అని పాడుతుండ. గలిలీయుడా నజరేయుడా అని. ఈ ఆ సమయాల్లో ఉన్న గలిలయ నుంచి వచ్చిన స్త్రీలు కారు వీరు. వీరు యెరూషలేమునకు సంబంధించిన వారు ఈ స్త్రీలు అని చెప్పి, వారు తమ కోసము మరియు వారి పిల్లల కోసము ఏడ్వలెనని చెప్పబడిరి. యేసు ప్రభు సిలువ మోస్తూ నా కోసం ఏడవకండమ్మా, మీ కోసము మీ పిల్లల కోసము ఏడవండి. మరి అదే డైలాగ్, అదే స్టేట్మెంట్ ఇప్పటికీ మనం తీసుకుంటే ఎంతోమంది తల్లిదండ్రులు వారి బిడ్డల కొరకు తాపత్రయపడుతుంటారు. వారి బిడ్డలు ఇంకా సెటిల్ అవ్వలేదని సరిగా ఏడుస్తూ ఉంటారు. ఎక్కువ ప్రార్థన రిక్వెస్ట్లు వారి బిడ్డల కోసం కూడా అందరూ చెప్తూ ఉంటారు. దాదాపు 40 సంవత్సరముల తరువాత మరి యెరూషలేము నగరమును స్వాధీనము చేసుకొనినప్పుడు జరిగిన భయంకరమైన మారణ హోమములో ఇదే సమూహములో చాలామంది మరణించినప్పుడు క్రీస్తు వారి భయంకరమైన బాధలను ముందుగానే చూచి, హీ హ్యాస్ ఫోర్సీన్ దేర్ ప్రాబ్లమ్స్, అవన్నీ చూచి ఆయన నా కొరకు ఏడవద్దు, మీ పిల్లల కొరకు ఏడవండి. ఇక్కడ లూకా సువార్త 21వ అధ్యాయం 20 నుంచి 24 వచనం మధ్యలో ఉన్న మరి ఆ ఎసెన్స్ ఏంటంటే, యెరూషలేముని ముట్టడించినప్పుడు వేలాది మంది పిల్లలు కరువులో మరణించినప్పుడు స్త్రీలు నిస్సందేహముగా దీనిని చాలాసార్లు చెప్పారు. ఏంటంటే యెరూషలేముకి కరువు వచ్చింది, యెరూషలేమును ముట్టడించారు. 70 సంవత్సరంలో యెరూషలేము యొక్క నాశనం జరిగింది. అక్కడున్న దేవాలయాన్ని పూర్తిగా కాల్చేశాడు. ఎవరంటే టైటస్ చక్రవర్తి. ఆ సమయంలో మరి వారు కరువు వచ్చి చాలామంది చనిపోయారు. మరి ఈ ముట్టడి జరిగిన సమయంలో సుమారుగా కొన్ని కిలోమీటర్ల పొడిగిని స్వరంగం వారు త్రవ్వి, ఇప్పుడైతే హామాస్ స్వరంగాలు తవ్వారని ఉంది. ఒకప్పుడు యేసుప్రభు కాలం నాటినే వీరు స్వరంగములు తవ్వుకుని అందులో మరి వారు ఉండి ఆ కరువులో వారు మరణించారు. ముట్టడి చేసినప్పుడు వారి నుంచి తప్పించుకుని మరి ఏమీ ఆహారం లేక అందులోనే చనిపోయారు. రీసెంట్గా జరిగిన పురావస్తు ప్రదర్శనల్లో అక్కడ కొన్ని కిలోమీటర్ల పొడుగున ఎక్స్కవేట్ చేస్తుంటే లేయర్ బై లేయర్ కళేబరాలు అంటే అస్థిపంజరాలు దొరికినాయి. అవన్నీ చూస్తే సుమారుగా లక్షల్లో ఉన్నాయి. అనగా వారు ఆ స్వరంగంలోనికి వెళ్ళి ఇక బయటికి రాలేక అక్కడే వారు మరణించినట్టుగా మరి చరిత్ర ఈ పురావస్తు పరిశోధనల ఆధారముగా తెలియజేయబడుతుంది.
అప్పుడు అనే పదానికి ప్రవచనాన్ని క్రీస్తు శకము 70వ సంవత్సరంలో యెరూషలేం నాశనంతో అది అనుసంధానిస్తుంది. అప్పుడు అని యేసుప్రభు చెప్పారు అక్కడ. మరి అప్పుడు అనే పదానికి ఇక్కడ మనం చూస్తే ఆ టైంలో జరిగింది. అప్పుడు అని చెప్పింది ఏంటంటే, అది క్రీస్తు శకము 70వ సంవత్సరంలో యెరూషలేముని పూర్తిగా నాశనం చేసేసాడు. ఎవరు? టైటస్ చక్రవర్తి. దానిని అగ్నితో కాల్చివేశాడు దేవాలయాన్ని. అందువల్ల మరిది ప్రకటన గ్రంథం ఇవన్నీ వివరించడానికి టైప్ చేయడానికి నాకు సమయం లేకపోయింది ఈ దినం. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో 12-17 వచనాల్లో 6వ ముద్రను సూచించలేకపోతుంది. ఇక్కడ ప్రకటన గ్రంథంలో 7 ముద్రలున్నాయి. 7 ముద్రలకి 7 మరి అనౌన్స్‌మెంట్స్ ఉన్నాయి. అది 6వ ముద్రతో ఇది మరి సూచించలేకపోయింది. ఇది కేవలము నిరాశ యొక్క కేక. ఇది యేసుప్రభు చెప్పింది. ఎందుకనగా వారు ఎదుర్కొంటున్న దానికంటే ఏదైనా రకమైన మరణాన్ని ఆశించటం. అంటే వారు యేసుప్రభు బాధపడటం చూచి రొమ్ము కొట్టుకొని ఏడుస్తున్నారంటే ఇది నథింగ్. ఇక రాబోయే సమయముల్లో మీరు ఇంకా దీని గురించి మరణాన్ని ఆశించటం, ఏదైనా ఒక రకమైన మరణాన్ని ఆశించేటంత భయంకరమైన పరిస్థితులు మరి ముందుకి ఉంటాయి. ఇది ముట్టడి సమయంలో మరియు యెరూషలేము పతనం సమయంలో జనసమూహం యొక్క మరి అది కోరికనమాట వారికి. ఎందుకంటే మనం చూస్తే 23వ అధ్యాయం 40వ వచనంలో ఇది క్రీస్తు శకము 70వ సంవత్సరంలో జనాంగము అనుభవించిన బాధలతో పోలిస్తే ఆయన అనుభవించిన బాధలను సూచించే సామెత. అంటే సామెతగా ఒక యేసుప్రభు ఏది చెప్పినా ఒక అలంకార రూపంలో లేదా ఒక ఉపమాన రూపంలో ఆయన బోధించేవారుగా ఉన్నారు. అయితే ఇక్కడ మరి ఒక సామెతగా అంటే సామెత అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, ఆహ్, చూచిరారా బాబు అంటే కాల్చొచ్చాడంటారు. లేకపోతే లంక మేత గోదావరి ఈత అంటారు. అలాగా ఇప్పుడు మీరు పొందుతున్న బాధలతో పోలిస్తే మరి మీరు అనుభవించే బాధలు ఇంకా ఎక్కువ అనేసి ఒక ప్రోవెర్బ్‌గా ఆయన 70వ సంవత్సరాన్ని ఉద్దేశించి చెప్చూ యేసు ఇక్కడ మనం చూస్తే మరి పచ్చని చెట్టుని ఇలా జరిగింది. పచ్చి మ్రానికే ఇలాగు చేసిన ఎడల ఎండిన దానికి ఏమి చేయుదురో అని చెప్పెను. దానికి ముందుగా యెరూషలేము కుమార్తెలారా నా నిమిత్తం ఏడ్వకుడి, మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడ్వుడి అన్న దానికి మరి ఆయన మనం ఇంతవరకు డిస్కస్ చేసాం దాన్ని. ఇప్పుడు పశ్చిమరానికే ఇలాగ చేసిన యెడల ఎండిన దానికి ఏమి చేయుదురో అని చెప్పాను. అది ఏమంటే మనం చూస్తే మరి చాలా భయంకరమైన అర్థాన్నిస్తుంది మనకి. ఎలా అంటే మరి యేసు పచ్చని చెట్టు అది పోల్చటం. పశ్చిమానికి ఎలా చేశారు అంటే యేసు ప్రభుకే వీరు ఇలా చేశారు. ఆయన యూదుడే. వారి మనిషి అయ్యున్నా సరే వారు ఆయన్ని అంగీకరించుకోకుండా ఆయనకి ఇన్ని శ్రమలు పెట్టారు. అందమైన మరియు ఫలవంతమైన చెట్టు యూదులు లేదా జనాంగం అదంతా కూడా ఎండిన చెట్టు. యేసు ప్రభు పచ్చని చెట్టు అయితే యోధా జనాంగం అంతా ఎండిపోయిన చెట్టు, చనిపోయిన మరియు ఫలించని చెట్టు. మరి ఇప్పుడు రోమన్లు తమను ఎప్పుడూ బాధ పెట్టని అమాయకులను అప్పగించి సిలువ వేయుటకు అంగీకరిస్తే రోమన్స్‌ని ఎప్పుడు యేసు ప్రభు ఏ విధమైన ఇన్‌కన్వీనియన్స్ క్రియేట్ చేయలేదు. అయినా సరే మరి అమాయకులను అప్పగించి సిలువ వేయటానికి అంగీకరించాడు. ఎవరు? పిలాతు. వారిని రెచ్చగొట్టే జాతికి వారు ఏమి చేయుదురు? పచ్చని చెట్టు అనే పదము యేసు మానవత్వమును సూచించే అనేకమైన సూచనల్లో ఒకటి ఆయన.
ఎందుకనగా నేనే మార్గమును జీవమును. జీవము ఉందంటే పచ్చగా ఉన్నారు, పచ్చని చెట్టు. మరి ఇక్కడ యూదా జనాంగము ఫలించని చెట్టు. అది మరి యేసు ప్రభుకున్న ఈ యొక్క పచ్చని చెట్టు అనే మానవత్వానికి సూచించే అనేక సూచనల్లో ఒకటి. అవేంటంటే మనం చూస్తే ఆయనకు మానవుడిగా పేరు ఉంది. అందుకు యేసు నక్కలకు బొరియలును ఆకాశ పక్షులకు నివాసములను కలవు గాని మనుష్య కుమారునికి తలవాల్చుటకైనను స్థలము లేదని అక్కడ వారు అడిగినప్పుడు, ప్రభువా నువ్వు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు, ఎక్కడ బస చేస్తావు అంటే, నేను ఎక్కడ బస చేస్తానో నాకే తెలీదు అన్నాడు. ఈ రోజుల్లో మరి అందరికీ ప్రాపర్టీస్ ఎక్కువైపోయినాయి. మామూలుగా ఉండేవాళ్ళకి ఎక్కువ ఉన్నాయి, దైవజనులకి ఎక్కువ మరి ఎస్టేట్లు ఇవన్నీ ఉంటున్నాయి. అయితే యేసు ప్రభుకి ఒక వెహికల్ లేదు, ఒక సెంటు భూమి కూడా లేదు. ఆయన ఎక్కడికన్నా వెళ్ళాలంటే ఆయన ట్రాన్స్‌పోర్ట్ ఏంటంటే మరి ఆయన ధోని ఎక్కి అద్దరికి వెళ్ళెను. అది ఆయన ట్రాన్స్‌పోర్ట్. ఈ రోజున సౌదీ అరేబియా వీరందరికీ పెద్ద పెద్ద షిప్స్ ఉన్నాయి. చాలా లగ్జూరియస్‌గా ఉండే షిప్స్. మరి యేసు ప్రభు ధోని ఎక్కి, అంటే మనకి తెలుసు నావ చిన్నగా ఉంటది. అది సేఫ్టీ కూడా ఉండదు. అటువంటి దానిలో ఎక్కి ఆయన వెళ్ళేవారు. ఆయన ఎక్కడికి వెళ్ళినా కాలినడకనే వెళ్లారు. ఆయన కూడా అందరూ మరి వెళ్ళేవారు. అటువంటి సమయంలో మరి ఇక్కడ మనకి మత్తయి సువార్తలో ఆయన పేర్లు ఇవన్నీ కూడా వివరించబడ్డాయి. మానవుడిగా ఆయనకొక పేరుంది. ఇప్పుడు మనం భారతీయులంగా మనకి ఒక రేషన్ కార్డ్ ఉన్నది. లేకపోతే ఆహ్, ఆధార్ కార్డ్ ఉంది. లేకపోతే పాన్ కార్డు ఇవన్నీ ఉంటాయి. మన ఐడెంటిటీ కోసం పాన్ కార్డ్ ఇవ్వండి, లేతే ఆధార్ కార్డ్ ఇవ్వండి అని అడుగుతారు. ఇక్కడ మరి యేసు ప్రభువుకి మానవుడిగా ఆయనకి పేరు ఉంది. రెండవది, ఆయనకు మానవ తల్లి ఉంది. ఆయన దైవ కుమారుడే కానీ, ఆయన మరి చూడండి గలతీ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో, అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి. స్త్రీ యందు పుట్టి అంటే ఆయనకు మరి మానవ తల్లి ఉంది. అదేవిధంగా ఆయన మానవ బాల్యం. బాల్యం మనం అందరం చిన్నప్పుడు ఎలా పెరిగామో, అలాగే ఆయన కూడా మరి బాల్యాన్ని అక్కడ చూడండి. లూకా సువార్త 2వ అధ్యాయం 16వ వచనము, 40వ వచనం. యేసు మనుషుల దయందును, పెద్దల దయందును, దేవుని దయందును పెరుగుచుండెను అని ఉంటది. ఆయన మరి తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనంలో కూడా ఇక్కడ కొన్ని వివరాలు మరి రాయబడి ఉన్నవి. తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనము. దేవుడొక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసను నరుడు. నరుడు అంటే మేలుని. మేల్, ఫీమేల్ మనం ఎక్స్‌ప్రెస్ చేసేటప్పుడు మరి ఎలా చెప్తామో, ఆయన క్రీస్తు యేసను నరుడు అంటే మేలు అని ఆయన పురుషత్వానికి సంబంధించిన వివరం ఇక్కడ చెప్పబడింది. మరి లూకా సువార్తలో ఆయన ఏ విధంగా పెరిగాడు, ఏ విధంగా పెద్దవాడయ్యాడు అనేసి అక్కడ 2వ అధ్యాయము 40వ వచనంలో మనకి తెలియజేయబడింది. 16వ వచనంలోనేమో మరి ఒకటి చెప్పబడింది. 2వ అధ్యాయము 40వ వచనంలో, బాలుడు జ్ఞానముతో నిండుకొనుచు ఎదిగి బలము పొందుచుండెను. దేవుని దయ ఆయన మీద ఉండెను. ఈ విధంగా మరి ఆయనకు సంబంధించిన విషయాలన్నీ కూడా ఆయన బాల్యం, మానవ బాల్యం, మానవ మాంస రక్త శరీరం. ఎలా? క్రిస్మస్ టైంలో మనం చెప్తూ ఉంటాం, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను అని చెప్పి మొదటి వచనంలో 14వ వచనం వచ్చేటప్పటికి అదే సేమ్ వాక్యము, వాక్యము దేవుడై ఉండెను అనేది ఆ వాక్యము శరీరధారి అయి కృప సత్య సంపూర్ణుడుగా
మన మధ్యను నివసించెను. ఆ వాక్యం శరీరధారి అయి ఇట్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ మరి ఈ శరీర రక్త మాంసముల అని చెప్తున్నాం కదా మనము. ఆ విధంగా మానవ రూపాన్ని దాల్చడానికి ఆ వాక్యము శరీరధారి అయి పరిశుద్ధాత్మ మూలమున మరి మరియ గర్భంను ధరించి ఆయన్ని కన్నది. కాబట్టి దానికి సంబంధించిన వచనాలు ఇంకా కింద ఉన్నాయి. ఆయన మానవుని వలె అన్ని విషయములలో మరి మానవుడు. ఇటు ఆయనకున్న ఫీలింగ్స్ కానీ, ఆయనకున్న బాధలు కానీ అన్నిటిలోనూ మానవుని పోలి ఉన్నాడు. భూమిపై జీవితంలో మానవుడు ఆయన భూమి మీద జీవించినప్పుడు కూడా మరి మానవుడిగా జీవించాడు. ఆ, లూకా సువార్త 2వ అధ్యాయం 52వ వచనంలో యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయందును మనుష్యుల దయందును వర్ధిల్లుచుండెను. మామూలుగా మనం అందరము ఏ విధంగా పెరుగుతామో అలాగా ఆయన కూడా పెరిగాడు. అదేవిధంగా 5వ అధ్యాయము యోహాను సువార్త 5వ అధ్యాయము మరి 30 నుంచి 46 వచనాలు చూస్తే ఆయన ఏ విధంగా పెరిగాడు, తండ్రి దగ్గర ఏమి చేశాడు, అవన్నీ కూడా అక్కడ మనం చూడవచ్చు. అయితే మరి మానవుడు పరిమితులు ఏ విధంగా ఉంటాయో, మరి కోరికలు ఎలాగ ఉంటాయో అవన్నిటితో ఆయన పెరిగాడు. శరీరము మరియు ఆత్మలో పెరిగాడు. అందుకనే మరి ఆయన ఒకానొక సమయంలో మానవుడిగా ఏడ్చాడు. అది మరి ఎక్కడంటే లాజర్‌ని చూసినప్పుడు ఆయన ఏడ్చాడు. లూకా సువార్త 11వ అధ్యాయంలో 35వ వచనంలో మరి ఆయన లూకా సువార్త 11వ అధ్యాయము 35వ వచనంలో కాబట్టి నీలో నుండి వెలుగును ఇవి తీసివేసి అక్కడ చెప్పబడింది. యేసు ప్రభు 2 సార్లు ఏడ్చాడు. ఒకటి ఆయన మరి లాజర్ చనిపోయినప్పుడు ఈ వాక్యము ఈ రిఫరెన్స్ ఏదో కొంచెం తప్పుగా ఉంది. ఆయన లాజర్ చనిపోయినప్పుడు మానవుడిగా సోదరుడు చనిపోయాడని ఆ ఫీలింగ్స్ మనకి సిబ్లింగ్స్ ఎడల ఎటువంటి ఫీలింగ్స్ ఉంటాయో బంధువులుగా అటువంటి ఫీలింగ్స్ తోటి ఆయన ఏడ్చాడు. యెరూషలేము వైపు చూచి ఆత్మీయ దృష్టితో ఆయన ఏడ్చాడు. ఇందాకే చెప్పాను. మరి ఆకలి కొన్నాడు ఆయన. ఎక్కడంటే మత్తయి సువార్త 4వ అధ్యాయము 1-11 వచనాలు చూస్తే ఆయన ఆకలి కొన్నాడు. ఎప్పుడు మరి అప్పుడు ఆయన ఆకలి కొన్నప్పుడు అపవాది వెళ్ళి ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకుని తినేచ్చు కదా, యూ కెన్ డూ ఎనీథింగ్ అనేసి అపవాది శోధించింది. ఎందుకంటే ఆయన మరి 40 దినాలు ఉపవాసం ఉండి వచ్చినప్పుడు ఆకలి కొన్నాడు మానవుడిగా. అదేవిధంగా ఆయన దాహం కొన్నాడు, దాహం పొందాడు. ఎందుకు? సమరయ స్త్రీని నాకు మంచినీళ్ళు ఇస్తావు కొద్దిగా అంటే, నీవు యూదుడువు, నేను సమరయ స్త్రీని, నీకు నేను దాహం ఎలా ఇస్తాను అనేసి అన్నప్పుడు అక్కడ జరిగిన సంభాషణ మనకి తెలుసు. ఒక మానవుడిగా ఆయన దాహాన్ని కొన్నాడు. మరి నిద్రపోయారు, అలిసిపోయారు, దుఃఖించాడు. ఎందుకు దుఃఖించాడు? అతడు మన అందరి తప్పుల వలన దౌర్జన్యము నొందెను, శిక్ష పొందెను. అప్పుడు దుఃఖించాడు ఆయన. మరి శారీరక బాధను అనుభవించెను. ఆయన కొరడా దెబ్బలతో కొడతనంటే మరి ఎటువంటి ఫీలింగ్స్ ఉంటాయో మనం నిన్న మొన్న ఆ వీడియో క్లిప్లో చూచాం. అటువంటి మరి ఇబ్బందుల్ని, బాధల్ని ఫిజికల్గా మరి ఆయన అనుభవించాడు. కొరడా దెబ్బలు చెళ్ళు అంటుంటే మరి ఆయన ఏ విధంగా అవన్నీ అనుభవించాడో మనకి చూచాం. లూకా సువార్త 22వ అధ్యాయము 44వ వచనం ఆయన వేదన పడి మరింత ఆతురతగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేల మీద పడుచున్న గొప్ప రక్తపు బిందువు వలె ఆయన శారీరక బాధ అనిపించారు. గెత్సెమనే తోటలో ఆయన ఎంతగానో స్ట్రెస్ అంటారు మనోళ్ళు. ఇప్పుడు మనం అంత స్ట్రెస్ తోటి ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు ఆతురపడి ఆయన చెమట రక్త బిందువులానే వచ్చింది. మరి సానుభూతి కోసం ఆయన ఆరాటపడ్డాడు. ఏంటంటే శిష్యులతోటి
చెప్పాడు, కొద్దిసేపైనా నా కొరకు మేల్కొనుండి మీరు ప్రార్థించలేరా అన్నాడు. మత్తయి సువార్త 26వ అధ్యాయము 36వ వచనంలో అక్కడ ఏమని చెప్తున్నారంటే, అంతట యేసు వారితో కూడా గెత్సెమనే అనబడిన చోటికి వచ్చి, నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చు వరకు మీరు ఇక్కడ కూర్చుండుడని శిష్యులతో చెప్పి, పేతురు, జెబెదయి ఇద్దరు కుమారులను వెంటబెట్టుకొని దుఃఖపడుటకును, చింతాక్రాంతులగుటకును మొదలుపెట్టెను. నాతో కొద్దిసేపు మీరు కోఆపరేట్ చేయండి. నా మీద సానుభూతి చూపించండి. నా కోసం ప్రార్థించేయండి అని ఆరాటపడ్డాడు. ఆయన శోధించబడ్డాడు. అపవాది చేత ఈ రొట్టెలను, ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకుని తిను అని శోధించబడ్డాడు. మానవులుగా మనం ఎటువంటి టెంప్టేషన్స్ పొందుతామో అటువంటి టెంప్టేషన్స్ అన్నీ పొందాడు. శారీరకముగా మరణించాడు. మరి మనమందరము ఏ విధంగా మరణిస్తామో అదే విధంగా మానవునిగా ఆయన మరణించాడు. ఆ తండ్రితో ఉన్న లింక్ తెగిపోయినప్పుడు, నా దేవా నా దేవా లామా సబక్తాని, ఏలి ఏలి లామా సబక్తాని అని చెప్పినప్పుడు, మరి తండ్రికి ఆయనకు ఉన్న సంబంధం తెగిపోయి ఒక సాధారణ మానవునిగా, సపోజ్ ఇప్పుడు మరి ఈ పొలిటీషియన్స్ అందరూ ఉన్నారు. ఇప్పుడు వెళ్తానంటే జెడ్ కేటగిరీ, జెడ్ ప్లస్ కేటగిరీ, వాళ్ళ ముందు వెనకాల కార్లు, మరి వెనకాల బాడీ గార్డ్స్ ఇవన్నీ ఉంటున్నారు. ఇది పవర్, అధికారంలో ఉన్నంత వరకు. అధికారం లేనప్పుడు వాళ్ళు సాదాగా మామూలు మనుషులని బయటకు వెళ్ళాలి. ఇప్పుడు ఆయన సిలువ మీద 4వ మాట వచ్చేటప్పటికి ఆయనకున్న ఆ దైవ దైవ సంబంధమైన ఇవన్నీ కూడా లింక్స్ కట్ అయిపోయినాయి. మానవుడిగా ఆయన మరణించవలసి ఉంది కాబట్టి ఆయన తండ్రి చేయి విడిచాడు. అందుకనే ఏలి ఏలి లామా సబక్తాని అని అందరూ ఏమనుకుంటున్నారంటే, ఇతను ఏలి అని పిలుస్తున్నాడు సిలువ మించి రక్షించడానికి అనేసి. ఆయన శ్రమపడి తరువాత 40 దినముల వరకు వారికి అగపడచ్చు, దేవుని రాజ్యములను గూర్చి బోధించచ్చు. అంటే మహిమపరచబడిన మానవ శరీరంలో శాశ్వతముగా జీవించుటకు భౌతికంగా పునరుత్థానము చేయబడెను. ఫిజికల్‌గా మరి ఆయన లేచాడు, కానీ ఆయన మరి శరీరంలో శాశ్వతంగా జీవించటానికి మానవ శరీరం నుంచి పునరుద్ధానుడయ్యాడు, కానీ మహిమపరచబడిన శరీరంలో ఇక ఆయన శాశ్వతంగా జీవిస్తారు. అందుకనే మనము కూడా మరి మరణమైన తర్వాత ఈ శరీరాన్ని మనం విడిచి మహిమపరచబడే శరీరంలో శాశ్వతంగా జీవించే ఆ యొక్క మరి శరీరంలో మహిమ దేహంతో, ప్రియ యేసు రాజును చూడ మహిమలో నేనాయను చూడ కలుసుకుంటాను అని, అప్పుడు మనము మహిమ దేహములతో మరి శాశ్వతంగా జీవించడానికి ఆయన వైపుకి వెళ్తాం. ఇది అపోస్తలుల కార్యాలు, కొరింథీ పత్రికలోనూ ఇవన్నీ వ్రాయబడి ఉన్నవి. కాబట్టి మనం ఈ దినము మరి యేసు ప్రభువుని వారు ఏమేం చేశారో, యూదులు ఆయన ఇచ్చేశారు, కురేనియస్ మరి సీమోను స్త్రీలు ఆయన గురించి ఏడ్చారు. అయితే మరి ఎందుకు ఏడ్చారు, ఆయన ఎందుకు ఆ విధంగా చెప్పారు అనేసి మనం ధ్యానించి ఉన్నాము. మరి ఇప్పుడు నేను మీకు ఒక వీడియో క్లిప్ చూపిస్తాను. అది కదిలింది కరుణారథం అనే పాట. అందులో ఆయన ఏం చెప్తారు చూడండి. అమ్మలారా, నా కోసం ఏడవకండి, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి. ద్వేషం, అసూయ, కార్పణ్యం ముళ్ళ కిరీటమైంది.
ప్రేమ సేవా త్యాగం చెలిమి నెత్తురై ఒలికింది ఒలికింది. స్వస్థతను సగిన తనుపై కొరడా చెల్లంది. అమానుషాన్ని అడ్డుకోలేని అబలల ప్రాణం అల్లాడింది అల్లాడింది. కదిలింది కరుణ రథం సాగింది క్షమాయుగం మనిషి కొరకు దైవమే మనిషి కొరకు దైవమే కరిగి వెలిగే కాంతి పథం కదిలింది కరుణ రథం. పచ్చికల పెంచిన కాపరిదారుణ హింసకు గురి కాగా ప్రేమ పచ్చికల పెంచిన కాపరిదారుణ హింసకు గురి కాగా గదిరిపోయిన మూగ గొర్రెలు చెల్లా చెదరై కుమిలాయి చెల్లా చెదరై కుమిలాయి. ఇతను కురేనీయుడైన సీమోను లిబియా దేశం నుంచి వచ్చాడు. పరమ వైద్యునిగా పారాడిన పవిత్ర పాదాలు నెత్తురు ముద్దగా మారాయి. అభిషిక్తుని రక్తాభిషేకంతో ధరణి ద్రవించి ముద్దాడింది. సిలువను తాకిన కల్వరి రాళ్ళు కలవరపడి అరిచాయి.